15వ తారీఖు మాకు రఘునాథ్పాలెం విలేజ్లో గ్రామంలో నకిలీ ఎరువులు అమ్ముతున్నారనే సమాచారం అనేది అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా రాగానే ఇమీడియట్గా అగ్రికల్చర్ ఆఫీసర్తో పాటు మా యొక్క మఠంపల్లి ఎస్ఐ గారు ఆయన ప్రవీణ్ మరియు వాళ్ళ టీముతోటి ఇమీడియట్గా రఘునాథ్పాలెంలో పిచ్చిరెడ్డి అనే అతను ఈ యొక్క నకిలీ ఎరువులు అమ్ముతున్నారని తెలియగానే అక్కడికి వెళ్ళి విచారించగా ఈ పిచ్చిరెడ్డి అనే అతను ఇన్ని నకిలీ ఎరువులు అమ్ముతున్నాడని తెలిసి ఆ యొక్క ఎరువులను అతని ఇంట్లో కొన్ని ఎరువులను సీజ్ చేసి అవి సరైనవా నకిలీవా అని చెప్పి కూడా టెస్ట్కి పంపించడం జరిగినది. అందులో తర్వాత మనకు ఆ టెస్ట్ రిపోర్ట్లో నకిలీవని తేలడంతో ఇమీడియట్గానే దీంట్లో చలమందరాజు గారు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి రైతులకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యవసాయం చేసుకునే రైతులకు అన్యాయం జరగవద్దు, వాళ్ళు మోసపోవద్దనే ఉద్దేశంతో ఇమీడియట్గా ఒక టీం పెట్టేసి ప్రవీణ్ మఠంపల్లి ఎస్ఐ మరియు మెల్లచెరువు ఎస్ఐ గారు మరియు అదేవిధంగా శంభయ్య, నాగరాజు, బలరాం రెడ్డి ఏఎస్ఐ గారు మరియు ఎల్లారెడ్డి కానిస్టేబుల్తో ఒక టీంని ఏర్పాటు చేసి ఇమీడియట్గా దీని మీద లోతుగా విచారించగా మనకు తెలిసిందేమనగా ఈ యొక్క పిచ్చిరెడ్డి అనే అతను హైదరాబాదు మరియు వికారాబాద్కు చెందిన ఒక కోలే వెంకటేశ్వర్లు అనే అతను వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఇంతకుముందు కూడా మిర్చికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన ఏజెంట్స్గా వీళ్ళు పనిచేసినారు. వీళ్ళిద్దరి మధ్యలో ఇంతకుముందు పాత స్నేహం ఉంది. ఇతనికి సప్లై చేసేవాడు. దీన్ని లోతుగా విచారించగా మనకు తెలిసింది ఏంటంటే షేక్ అబ్దుల్ రహీమ్ అని చెప్పి అతను డ్రైవరు ఈ యొక్క ఎరువుల బస్తాలని ఇక్కడ తీసుకొచ్చి అమ్మినట్టు తెలిసింది. దీన్ని మళ్ళీ విచారించగా అతను ఎక్కడి నుంచి తీసుకొస్తుండే ఏందనేది ఈరోజు తెలుసుకొనగా ఈ యొక్క పిచ్చిరెడ్డి గారు ఈరోజు గ్రామంలో ఉన్నారని చెప్పి సమాచారం రాగానే పిచ్చిరెడ్డిని అదుపులోకి తీసుకొని అతన్ని విచారించగా మనకి బక్కమతులగూడెంలో మహేశ్వరెడ్డి అనే అతని ద్వారా కొన్ని ఎరువులను అతను కూడా ఇవ్వడం అనేది జరిగింది. అతను కూడా పట్టుకొని వాళ్ళిద్దరిని విచారించగా ఈ యొక్క ఎరువులు అనేది మనకు పలానా రహీమాన్ అనే డ్రైవర్ని, ఆ డ్రైవర్తో పాటు వీళ్ళ యొక్క ముగ్గురిని కూడా తీసుకొని వీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఏందనేది తెలుసుకోవడానికి పోగానే ఈ యొక్క నమ్మదగిన సమాచారంతో మిగతా కూడా ఇందులో ఉన్న సంతోష్ కుమారు మరియు మౌలాలి అనే వాళ్ళు కూడా హైదరాబాద్లో మేము పలానా కేసులో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి మేము కూడా ఉన్నాం కానీ ఉద్దేశంతో వాళ్ళు యాంటిసిపేటర్కి రెడీగా ఉండగానే వాళ్ళని ఆపరేషన్ చేసి అక్కడి నుంచి అసలు ఈ ఎరువులు ఎక్కడ తయారవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి మొత్తము కుటిక వేళ్లతోటి కింది నుంచి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇమీడియట్గా టీము ఆపరేషన్ చేసి వాళ్ళని విచారించగా వాళ్ళు ఏంటంటే పెద్దంబర్పేట దగ్గర ఆర్ఆర్ దగ్గర మనకు పెద్ద గోదాం ఈ యొక్క చేయడం అనేది జరుగుతుంది. అక్కడ రాచకొండకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఇంటిమేట్ చేసి అక్కడ అన్నీ విచారించగా దగ్గరగా మనకు ఒక 1000 బస్తాలు నకిలీ ఎరువులు, అదేవిధంగా అక్కడ ఈ యొక్క ఎరువులను తయారు చేయడానికి సంబంధించిన మిషనరీ, దానికి సంబంధించిన వీళ్ళకి ఏ ఎరువుల కంపెనీ ఏది కావాలంటే ఆయనకు సంబంధించిన లేబుల్ని తయారు చేసి ఆ యొక్క రా మెటీరియల్ తోటి ఆ ప్రింటింగ్ కూడా అక్కడే చేసి ఆ బస్తాలను కూడా అక్కడే తయారు చేసి ఎవరికి ఏ సంబంధించిన ఎరువులు కావాలంటే ఆ సంబంధించిన ఎరువుల్ని నకిలీ ఎరువులని అక్కడి నుంచి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. మనకి ఈ యొక్క 10-15 రోజుల్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనకు సమయం పట్టింది. ఏంటంటే దీని యొక్క లోతుగా విచారించగా అక్కడి నుంచి ఎరువులు అనేది వివిధ గ్రామాలకు కూడా డిస్ట్రిబ్యూట్ అయిందని తెలిసింది. మిగతా దగ్గర కూడా ఈ యొక్క నకిలీ ఎరువుల గురించి కేసులు కూడా జరగడం అనేది కూడా తెలిసింది. దీంట్లో మెయిన్ మనకు బసవప్ప మరియు అదేవిధంగా ఆనందరావు అని చెప్పి వీళ్ళిద్దరు మెయిన్ అక్యూజులు. వీళ్ళిద్దరూ గతంలో కూడా ఈ నకిలీకి సంబంధించి చేసినారు. ఇప్పుడు కూడా వీళ్ళే ఈ యొక్క కంపెనీని మరియు గోదాంను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. వీళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని ఈ యొక్క కేసును ఛేదిస్తామని మీకు తెలియజేస్తున్నాము. మేము రైతులకు కూడా తెలియజేసేది ఏంటంటే ఏవైతే ఉన్నాయో మనము ఈ యొక్క ఎరువులు అనేది గవర్నమెంట్ మీకు ఎకరానికి 2 బస్తాలు 3 బస్తాలు అయితే ఇస్తుందో వాటిని తీసుకొని వాటి ద్వారానే కానీ ఎక్స్ట్రా మనకు పాడి ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఎరువుల మందును వాడడం వల్ల కూడా భూసారం అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మనకు వచ్చే పంటలో కూడా ఈ యొక్క రసాయనాలు అనేవి మనకు వచ్చే వరిలో కూడా రసాయనాల వల్ల కూడా వాళ్ళకి ఆ యొక్క వాళ్ళు కూడా బియ్యం అనేది వాళ్ళు కూడా తింటారు. వాళ్ళతో పాటు ఇతరులకు కూడా దీనివల్ల అనర్థాలు ఉంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా అందరికి తెలియజేయడం ఏంటంటే ఈ నకిలీ ఎరువులను ఎవ్వరు కూడా వాడొద్దని చెప్తున్నాం. అలాంటిది ఏమైనా ఉన్నా కూడా ఏ గ్రామంలో ఏ రైతుకు వచ్చినా కూడా
మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం అంటే మాకు ఇమీడియట్గా సమాచారం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఎరువులు అనేది నకిలీ విత్తనాలు కానీ నకిలీ ఎరువులు కానీ ఏదైతే ముందు కేసు చేసి అది ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ వరకే కేసు చేసుకుంటారు. కానీ మేము అలా కాకుండా మా యొక్క టీము, మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అసలు ఇది ఎక్కడ మొదలైంది, ఇది మొక్క విత్తనం అనేది ఎక్కడ మొదలైంది అనేది దాన్ని తెలుసుకోవడానికి కొద్దిగా మనకు 15వ తారీఖు కేసు రిజిస్టర్ అయితే ఇప్పటివరకు మనకి ఈ 15 రోజుల్లో దానిలో సమాచారం ప్రకారం మేము దాన్ని ఒక కంపెనీకి సంబంధించిన ఒక గోదాంని, అదేవిధంగా మిషనరీని, దానికి సంబంధించిన అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సమాచారం తెలుసుకోవడానికే కొద్దిగా మాకు టైం పట్టింది. కాబట్టి మిగతాది కూడా ఏమన్నా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇస్తే మేము కుటికే వేళ్లతోటి కూడా ఈ యొక్క దీంట్లో ఎవరున్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా కూడా ఇట్లాంటి కేసులను ఛేదిస్తాము. మన దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా మన జిల్లాలో ఈ నకిలీ అనేది ఎట్టి పరిస్థితులు లేకుండా చేస్తాము. ఫుడ్ అడల్ట్రేషన్కి సంబంధించిన ఏది కూడా మేము ఎఫర్ట్ చేసి ఇంత మంచి కేసును ఛేదించినందుకు కొన్ని వేల మంది, లక్షల మంది ఈ యొక్క నకిలీ ఎరువుల వల్ల కాపాడినందుకు మన చలమంద రాజు సిఐ గారి నేతృత్వంలో మన ఎస్ఐ ప్రవీణ్ గారికి మరియు వాళ్ళ టీంకి అభినందనలు తెలియజేస్తున్నాము. వీళ్ళకి కూడా పై అధికారులకు తెలియజేసి వీళ్ళకి రివార్డు కూడా మేము ప్రపోజ్ చేస్తాము. అదేవిధంగా ఈ యొక్క నిందితులను కూడా చట్టం ముందు నిలబెట్టి వీళ్ళకి కఠినమైన శిక్ష పడేటట్లు కూడా చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.